నాకు తెలిసి ఫ్యూచర్ అంతా మెల్లగా రీట్స్ అయిపోతుందండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే మ్యూచువల్ ఫండ్ ఎలా అయితే మన అందరి డబ్బులు తీసుకెళ్ళి లిస్టెడ్ కంపెనీస్లో పెడుతుందో, రీట్స్లో ఏంటంటే మన డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ఎగ్జిస్టింగ్ మాల్ కొనడము, ఎగ్జిస్టింగ్ పెద్ద బిల్డింగ్ కొనడము. ఇప్పుడు మన అందరం కలిపి వెళ్ళి మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ అమ్మకానికి ఉందండి, 9% రెంట్ వస్తుందని మీకు తెలిసింది, మీరు కొనగలరా? లేదు. అది ఒక 600 కోట్లు అంటాడు ఎగ్జాంపుల్. 600 కోట్లు అంటే మీ దగ్గర నిజంగా 3 కోట్లు ఉన్నా సరే మీరు ఆలోచించరు, 30 కోట్లు ఉన్నా మీరు ఆలోచించరు. సో అప్పుడు ఏమవుతుంది అంటే చాలామంది ఓకే నేను 3 కోట్లు, మీరు 10 కోట్లు, ఇంకొకరు 20 కోట్లు, ఇవన్నీ కలిపి ఒక ఫండ్ మేనేజ్ చేస్తుంది అనుకోండి. వాళ్ళు పోయి అది 600 కోట్లు పెట్టుకున్నారు అనుకోండి, ఎవరి రేషియోకి వాళ్ళకి 8%లో వాళ్ళు 1% ప్రాసెసింగ్ ఫీజో లేకపోతే వాళ్ళ అడ్మిన్ ఎక్స్పెన్స్లో తీసేసిన 7% రెంటల్ వస్తుందంటే మనం చిన్న ఎసెట్ కొనే బదులు అలాంటి వాటిలో పెట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపిస్తామండి. ఎందుకంటే ఒకటి అది మైక్రోసాఫ్ట్, 2 ప్రైమ్ బిల్డింగ్, టెనెంట్ గ్యారంటీ, రెంట్ బాగుంది, అందులో ఒక ముక్క నాది. 2 మనం వెళ్ళే కొద్దీ మన నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చేద్దామంటే వాళ్ళకి ఆ ఫిజికల్ డాక్యుమెంట్లు, పొలాలు, కంచులు ఇవన్నీ అర్థం కావండి. వాళ్ళకి ఇది ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఓకే ఒక డాక్యుమెంట్ ఉంది, దీనికి నేను ఓనరు, ఇది ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, నాకు ఎవ్రీ మంత్ అకౌంట్లో ఇన్ని డబ్బులు పడతాయి, ఇది రెంట్. సో వెళ్ళే కొద్దీ కూడా నాకు తెలిసి స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోతాయండి. ఈ ఎవరున్నారు ఇప్పుడు స్టార్ట్ అయిందండి? రీట్ స్టార్ట్ అయిందండి, అది మీరు నేను మాట్లాడాలంటే చాలా డీటెయిల్ ఎపిసోడ్ చేయాలి.